గత కొద్ది రోజులుగా బాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దురంధర్ లాంటి సంచలనం తర్వాత ప్రభాస్తో సినిమా చేయడానికి ఆదిత్యధర్ ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అంటే క్లారిటీ లేకుండా పోయింది. కొందరు ఈ క్రేజీ కాంబినేషన్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటుంటే, కొందరు మాత్రం త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉందని పోస్టులు పెడుతున్నారు. నిజానికి ప్రస్తుతం ప్రభాస్ డైరీ పూర్తిగా నిండిపోయింది. ఆయన ఒకేసారి 3 భారీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హను రాఘుపుడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్ తో పాటు సందీప్ రెడ్డి వంగ మోస్ట్ అవైటెడ్ క్యాప్ డ్రామా స్పిరిట్ లోనూ నటిస్తున్నారు. వీటితో పాటు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన కల్కి 2898 AD సీక్వెల్ సెట్స్ పై ఉండగా నెక్స్ట్ సలార్ 2 లైన్ లో ఉంది. ఈ లెక్కన చూస్తే ఇప్పట్లో ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు తక్కువ. మరోవైపు దర్శకుడు ఆదిత్యధర్ దురంధర్ 2 తర్వాత మరోసారి హీరో రణ్వీర్ సింగ్ తోనే సినిమా చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి ప్రభాస్ ఆదిత్యధర్ కాంబినేషన్ రూమర్ మాత్రమే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.